తెలంగాణలో రైతు వాన కోసం ఆకాశం వైపు ఎదురు చూస్తున్నాడు. వానాకాలం మొదలై 40 రోజులు గడిచినా రాష్ట్రంలో ప్రధాన పంట వరి నాట్లు ఇంకా ఊపందుకోలేదు. 66 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు కేవలం 4.22 లక్షల ఎకరాల్లోనే నాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 16 జిల్లాలు వర్షాభావంతో అల్లాడుతుండగా ఈ పరిస్థితి ఖరీఫ్ సీజన్ను దెబ్బతీస్తుంది. కార్తుల మీద ఆధారపడి ఉంటుంది. రోని కార్తీ, ఆరిద్ర కార్తీ, మృగశీర, చిన్న పుషాలు, పెద్ద పుషాలు ఇట్లా కార్తులకు అనుగుణంగా, ఎందుకంటే పంటలు వేసే వ్యవస్థ మన తెలంగాణలో. కానీ మన రోని కార్తీలే బలమైన విత్తనం పెట్టేది ఏంటంటే ఆ కార్తీ బలమైన కార్తీ. ఎప్పుడు కూడా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండే ఈ కార్తీలో పెడితే ఏంటంటే ఆ విత్తు బలంగా ఉండేది, మనకు దృఢంగా ఉండేది, అప్పటి పంట కూడా బాగా వస్తుందనే నమ్మకం ఉండే. కానీ ఇప్పుడు కాలం లేదు, ఆ కార్తీ లేవు, వ్యవస్థ లేదు. ప్రతి ఏడాది జూలై మొదటి వారానికే తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వరి నాట్లు జోరుగా సాగుతుంటాయి. చెరువులు నిండిపోతాయి, కాలువలు పారుతాయి, ట్రాక్టర్లు నాట్ల యంత్రాలతో పొలాలు కళకళలాడతాయి. కానీ ఈ ఏడాది దృశ్యం పూర్తిగా భిన్నంగా ఉంది. వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతు నారుమడులను సిద్ధం చేసుకున్న నాట్లు వేయలేక ఎదురుచూస్తున్నాడు. గత కొన్నేళ్లుగా తెలంగాణలో వరి ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానానికి చేరింది. రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి చేసి దేశ ఆహార భద్రతలో కీలక పాత్ర పోషించింది. అలాంటి రాష్ట్రంలో ఈసారి వానలు ఆలస్యం కావడంతో వరి సాగు లక్ష్యానికి చాలా దూరంగా ఉండటం వ్యవసాయ శాఖను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. వరి మాత్రమే కాదు, పత్తి, మొక్కజొన్న, కంది, పెసర, మినుములు, సోయాబీన్, వేరుశెనగ దాదాపు అన్ని పంటల సాగు కూడా ఆశించిన స్థాయిలో జరగలేదు. వర్షాలు లేకపోవడంతో కొందరు రైతులు విత్తనాలు వేసేందుకు కూడా వెనకాడుతున్నారు. మరికొందరు ఇప్పటికే విత్తిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో రెండోసారి విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. 6.5 ఎకరాల ఉన్న దాంట్లో 4 ఎకరాల కాటన్ వేసిన, ఆ కాటన్ వేసిన వల్ల కూడా సగం మొలకెత్తి సగం మొలకెత్తకపోవడం, వర్షాలు లేక అందులో కలుపు గుళ్ళు, విత్తనాల గుళ్ళు చాలా అయినంత వరకు వర్షాలు లేక దానికోసం ఎదురు చూస్తున్నాం. వర్షాలు అసలు పడతాయో పడవో కూడా తెలియని పరిస్థితులు. మాకు ఎవరు హామీ ఇచ్చడం ఎవరు లేరు. దానికి ఏమైనా గవర్నమెంట్ ఏమైనా క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటే దానికి ఏమైనా అలాంటి సలహా ఇవ్వగలని చెప్పేసి మీడియా ప్రతినిధులతో మేము కోరుకుంటున్నాం. భవిష్యత్తులో వర్షం పడకపోతే పరిస్థితి ఏంటి సార్ అని మేము అడుగుతున్నాం గవర్నమెంట్ ని. ఎండిపోయినాయి నార్లు, వరి నార్లు పోసినాం. ఈ పాటికి పోయినసారి పొలాలు కూడా దుంతున్నాం, నాట్లు వేస్తున్నాం. ఈసారి చుక్క నీళ్ళు లేవు, చెర్ల నీళ్ళు లేవు, పైన వర్షాలు నీళ్ళు లేవు. ఏం చేయాలనో ఆగమేలో ఉన్నారు రైతులందరూ. పెట్టుబడి ఏదో అయితేనే ఉంది, కాలం లేక ఇక ఎకరానికి వచ్చేసి ఇప్పుడు దుక్కి దున్నుడు, పత్తి గింజలు పెట్టుడు, ఎకరానికి 2 ప్యాకెట్లు పత్తి పెడతాం. దుక్కి దున్నుడు ఎకరానికి 2,000, ఎకరానికి ఎంత కాదని 5,000 అవుతున్నాయి. ఇప్పుడు వరి నారు పోసుకోవాలంటే ఎకరానికి ఒక బస్తా 30 కిలోల బస్తా తీసుకోవాలి. వర్షపాతం లోటు కేవలం గణాంకాల్లోనే కాదు, పొలాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. చెరువుల్లో నీరు తగ్గింది, వాగులు ఇంకా నిండలేదు. భూగర్భ జలాలు కూడా అనేక ప్రాంతాల్లో దిగజారాయి. విద్యుత్తో బోర్లు నడిపి సాగు చేయాల్సిన పరిస్థితి రావడంతో రైతుల పెట్టుబడి ఖర్చు మరింత పెరుగుతోంది. వర్షాలు రావట్లేదు, మొలకలు ఎండిపోతున్నాయి. ఎత్తి గిన్నె ఖరీదు ఎకరానికి 3-4 వేలని, ఇతనాలు గిన్నెలకు ఎకరానికి 400 అన్నీ ఎండిపోయినాయి. మొత్తం ఎండిపోతున్నాయి, మొలక రావట్లేదు, వర్షాలు రావట్లేవు. మొత్తం 16 జిల్లాలు వర్షాలు లేక అల్లాడిపోతున్నాయి. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, మహబూబాబాద్, ములుగు, మేడ్చల్, వనపర్తి, సూర్యాపేట జిల్లాల్లో పంటల సాగు 25% కూడా దాటకపోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ఇక ఆదిలాబాద్, కుమురంభీం, ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మాత్రమే కొంత మెరుగైన సాగు నమోదైంది. వ్యవసాయ నిపుణుల అంచనా ప్రకారం జూలై 2-3 వారాల్లో విస్తారంగా వర్షాలు కురిస్తే వరి నాట్లు ఇంకా పుంజుకునే అవకాశం ఉంది. కానీ వర్షాలు మరింత ఆలస్యమైతే రైతులు వరి నుంచి పత్తి లేదా ఇతర ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లే అవకాశం ఉంది. దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. మార్కెట్లు ధాన్యం సరఫరాపైన ప్రభావం పడొచ్చు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై కూడా దీని ప్రభావం కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరోపక్క నల్గొండ జిల్లాలో ఆగస్టు 15 వరకు వర్షాలు పడకపోతే కంది లాంటి పంటలు వేసుకోవడం మంచిదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఆగస్టు 15 వరకు కూడా నాట్లు పోసుకొని లేదా నాట్లు పోసుకోకున్నా కానీ వరిని నాట్లు వేసుకోలేని పరిస్థితి ఉండి భూమి ఖాళీగా ఉంచే పరిస్థితిలో ఉంటే రైతులు ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించి కంది పంటని వేసుకోవచ్చు. అది ఈ నెలకు సూటబుల్, మంచి ఆదాయం వచ్చే పంట. కంది పంటతో పాటుగా వేరుశెనగ, నువ్వులు, జొన్నలు, అదేవిధంగా ఆముదము, అలసందలు ఇలాంటి ఆరుతడి పంటల్ని సాగు చేసుకోవడం